23వ కీర్తన తిరిగి యథావిధిగా అదే మాటలు చదువుకుంటాం. ముందు చదువుకున్నట్టుగానే ఒకటి నేను ఒకటి మీరు, చివరిది అందరూ కూడా కలిసి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నన్ను పరుండజేసి ఇచ్చున్నాడు, శాంతికరమైన జలములుగా నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. వేడంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ పాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములు అన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రభు ఈ వాక్య భాగమును మనందరి కొరకై దీవించునుగాక. దావీదు రాసిన ఈ కీర్తనలో ఎన్ని రోజులైనా ఈ కీర్తన మీద వాక్యం చెప్పొచ్చు. ఎన్ని రోజులైనా అంత తనివి తీరని ఆధ్యాత్మిక సంగతులు ఇందులో దాగి ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అని అంటే కరువు, ఇంకా కొరత, దరిద్రత కలుగదు. వచ్చినట్లుంటాయి, వాటన్నిటి నుండి విడిపించేవాడు. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము చూడండి. దయచేసి ఒకరు చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే చదివినామది. భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా అంటే నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీని చేయడం. బలలో ఎప్పుడప్పుడు మనం పాలు పొందుతాము. ప్రతి ఆదివారం పాలు పొందుతాం, అంతేనా అన్నా? అక్క చెప్పండి. ప్రతి ఆదివారం. పోయిన ఆదివారం ఎవరు బలలో పాలు పొందలే? చేయొద్దండి. పాలు పొందని వారు. పొందలేదు. ఎందుకు పొందలేదు మీకే తెలుసు, నేను అడగకూడదు అది. ఎందుకనంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది. ఇప్పుడు పరీక్ష చేసుకున్నారా లేదా? పరీక్ష చేసుకునే కదా తినేది తాగేది. మరి పరీక్ష చేసుకోకుండా అంటే తినలేదంటే పరీక్ష చేసుకోలేదనే. ఇప్పుడు మీరు పాలు పొందలేదు అన్నారు. పాలు పొందిన వారందరూ పరీక్ష చేసుకునే పాలు పొందాలా? పొందలేదు అని అంటే పరీక్ష చేసుకోలేదనా అర్థము. ఏమని? అది ఒక మంచి కారణం. మందిరానికి రాలేకపోవటము, అనారోగ్యం ఉండో, లేకపోతే ఆ దినం డ్యూటీలో ఏదో ఒకటి ప్రత్యేకమైన కారణం. అంటే మందిరములో పాలు పొందలేని కారణము తప్పించి మందిరానికి వచ్చినా, ఇంటిలో ఉన్నా, ఎక్కడున్నా ఏం చేయాలా? పాలు పొందే తీరాల. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం ఇవ్వడానికే మంచి కాపరి వచ్చింది. కాబట్టి యోహాను సువార్త 17:3 అంటారు. ఏమంటాడు? ఆ మాట వేరే, 7వ అధ్యాయంలో మాట. ఏమంటాడు చూడు, ఆ మాట చదవండి. 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తు యేసును ఎరుగుటయే
ఆ ఎరగడానికే బలలో పాలు పొందేది. విడుదల పొందొచ్చిన మంచిదే. మనలను ఎరిగి ఆయన విడిపించాడంటే మనం ఎట్లాంటి వారమో ఆయనకు బాగా తెలుసు, చెప్పే పనేలా. అయితే ఆయన ఎలాంటి వాడు అని మనకు ఒక దినంతో అర్థం కాదు. ఆయన అగమ్య గోచరుడు, ఆయన వర్ణనాతీతుడు. ఆయన అర్థం చేసుకోవడానికి అసలు మన తెలివి సరిపోదు. ఏమన్నాడు? ఆ మాట ఉంది చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటాను. పదకొండవ వచనమా? 11 చదవండి. 3:11. దేని కాలము నందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనటకు అది. అంటే మనకు మంచి జ్ఞానమే ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు కాదు, సరిపోదు. తల్ల కిందలు తపస్సులు చేసిన అర్థం కాదు. మరి ఎట్లా అర్థమవుతుంది? అదే కీర్తన 23 ఆయన చదివింది. ఎప్పుడు అర్థమవుతుంది? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అవమానమైనప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, దూషణ పాలైనప్పుడు. ఎవరు లాస్ట్కి పలికే పదం ఏమిటి? దిక్కులేని వారికి దేవుడే దిక్కు. దేవుడే దిక్కుగా చేసుకొని బ్రతికే వాళ్లకు దేవుడంటే ఏమిటో అర్థమవుతుంది. దేవుణ్ణి దిక్కుగా చేసుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని మీదనే ఆనుకొని, దేవుడు చెప్పినట్లుగా చేయటం, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవటం, దేవుడు చెప్పినట్లుగా జీవించడం, దేవుడు చెప్పినట్లుగా సేవ చేయడం, దేవుడు చెప్పినట్లుగా కూర్చోవటం, లేవటం, అంతా దేవుడు చెప్పినట్లుగా. అంటే దేవుని ఆధీనములో లేదా దేవుని అధికారము కింద ఉన్నవాళ్ళు చెప్పే మాట ఇది. ఆ మాటే దావీదు పలికిన మాట. దావీదు మామూలు వ్యక్తి కాదు. ఏదో దిక్కు లేకపోతే, చేత కాకపోతే ఆడో ఇప్పుడు ఏమీ చేత కాకుండా ఏమిలేనో లేడుంటారు, గుడుల కాడు ఉంటారు. ఏంటికి గుడుల దగ్గర ఎందుకుంటారు చెప్పండి మా? దేవుడే దిక్కనే మంచి మాటే. కానీ ఎవరైనా భక్తులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంత సహాయం చేస్తారని, అట్లా ఇంత సహాయం చేస్తారని ఆడుంటారు వాళ్ళు. అట్లాంటి స్థితిలో మనల్ని ఉంచలే దేవుడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని రకాలుగా ఉన్నా, వాటన్నిటిలో నుండి దేవుడు తప్పించి నడిపించి కాపాడేవాడాయన. అంత కృపగలవాడు ఆయన, సామాన్యుడు కాదు మన ప్రభు. అయితే ఆయనను గూర్చి ఎరగాలి అని ప్రభు చెబుతా వచ్చాడు. ఇదే మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23వ వచనం ఒకరు చదవండి. వాటిని మేపుటక అంటే బయట కొండలలో తిరుగుచు అడవి మృగాలకు ఆహారమై ఉన్న, పడి ఉన్న, నశించి ఉన్న, చెడిపోయినటువంటి గొర్రెలైన మీరు లేదా మనము. అదే మాట అన్నాడు యెహెజ్కేలు 34:31 ఏమన్నాడంటే, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు. మనం మనుషులు. తర్వాత ఆయన ఏమన్నాడు? నేను మీ దేవుడు అని. ఇప్పుడు మన దేవుడు ఆయన. అప్పుడు మన దేవుడు, ఇప్పుడు మన దేవుడు, ఎప్పుడు దేవుడు ఆయన. అయితే ఎరగడానికి ఇది పని చేస్తుందా? లేదు. రైట్, సరే, చాలు. కనుక ఇలాంటి మనలను, మనుషులుగా ఉన్న మనను పొరపాటు చేస్తాము, తప్పిపోతాము, తొలగిపోతామని ప్రతి వారము దేవుని వాక్యము ఇచ్చాడు ప్రభు. ప్రతిదినం దేవుని వాక్యంతో మనము పరస్పరము దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటూ చదువుకుంటూ ఉంటామో ఆదరణ కలుగుతుంటుంది లోపల. తర్వాత ఎప్పుడైతే మనము మారు మనసు పొందడానికి ప్రభువుకు హృదయం ఇచ్చామో, ప్రభు మనకు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన తన ఆత్మను, పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు. సంచకరం అంటే ఏమంటామంటే, మామూలుగా మన భాషలో అర్థం కావాలంటే సంస్కారం అంటారు చూడండి. సంతలో మాట్లాడే భాష అంటే మనకు తెలుగులో మనకు వాడుకైన భాష
ఏదైనా కొన్నామంటే ఫస్ట్ ఏం చేస్తారు కొనేదానికి ముందు? అది అర్థమయ్యేదానికి చెప్తున్నా. అసలు సంస్కారం అంటే వేరే, దాని అర్థమే వేరు. కానీ మనకు అర్థమయ్యే భాషలో సంస్కారం ఇచ్చాడు ఆయన. అంటే సంచకరువు అంటారు దాన్ని. సంస్కారం అంటే మంచి విధానం, అది వేరు. మళ్ళీ సంస్కారానికి మనం చెప్పే సంస్కారానికి తేడా. అంటే మనకు అర్థమయ్యే మన వాడుకలో మన పెద్దల ముందు నుంచి కూడా పశువు ఒకటి కొన్నారంటే సంస్కారమే చెప్పా ఫస్ట్. ఏదైనా ఫస్ట్ సంస్కారమే. ఇంగ్లీష్లో ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేసింది, తెలుగులో మాట్లాడేది కూడా కష్టం. తెలుగు వచ్చినోడు కూడా తెలుగు మాట్లాడి ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. కనుక అట్లాగా ప్రభు తన ఆత్మను ఇచ్చి, అంతేకాకుండా ఏం చేస్తూ వచ్చాడనంటే తన శరీరానికి సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టెను రసమును మనకిచ్చాడు. ప్రతీది కూడా మనము పరిశీలన చేసుకోవాలని. ఇప్పుడు చదువు తల్లి 34:23. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడంట. మన ప్రభు ఇంతవరకు మనం వింటూ వచ్చాం, నేను గొర్రెలకు మంచి కాపరి. ఏం చేస్తాడంట? మేపుతానంట అన్నాడు. ఎందుకు నేను దావీదును వాటి మీద కాపరిగా ఉంచుతానన్నాడు? దావీదు అంటే అర్థం ఏమిటి? దేవునికి ప్రియుడు అని అర్థం. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే ప్రియుడు అని అర్థం. మత్తయి సువార్త 17వ అధ్యాయం ఈ మాట ఎందుకన్నాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఇదే మాట దావీదుని గురించి అన్నాడు. దావీదు నా హృదయానుసారుడు. నా ఉద్దేశములన్నీ కూడా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము తీయండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించంటే అతనికి ముందుగా ఉన్న సౌలు రాజును తొలగించి దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన ఏమంటాడు? నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అదే మాట అక్కడ చదువుకున్నాం. నేను దావీదును వారికి కాపరిగా నియమించును, అతడు కాపరి అయి వాటిని ఏం చేస్తాడంట? మేపుతాడు అన్నాడు. దావీదు అనే మాటకు ప్రియుడు, ఇష్టమైన వాడు దేవునికి అని అర్థం. ఇక్కడ మనమేం చదువుకున్నాము? ఈయన నా ప్రియ కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందనంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మనము ఆ వంశావళిలోనికి వచ్చాము. ఇప్పుడు మనం దత్తపుత్రులు, మనం దత్తత తీసుకున్నాడు మనల్ని. మనం పుట్టినోళ్ళం కాదు, ఇశ్రాయేలీయులు పుట్టినోళ్ళు. మనమంతా నమ్మినోళ్ళు. అంటే వాళ్ళు కూడా నమ్మినోళ్ళే, కానీ వాళ్ళ స్వయాన రక్త సంబంధికులు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు యూదులలో నుండి పుట్టాడు. నా ప్రజలు ఇశ్రాయేలీయులు అన్నాడు. నా దొడ్డివి కాని వేరే గొర్రెలు అన్నాడు. మనం చదువుకుంటూ వచ్చామే 16వ వచనంలో. ఆ దొడ్డివి కాని వేరే గొర్రెలే మనం. ఇప్పుడు ఆయన దొడ్డిలోని కంటే ఆయన ఇంటిలోనికి నడిపించాడు. ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు అక్కడేమో చదువుకున్నాము 34:23 అంటే దావీదును కాపరిగా నియమించును అన్నాడు. నియమించబడినటువంటి దేవుడు మధ్యవర్తిగా ఇక్కడ కాపరిగా వచ్చాడు. ఆయన అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. ప్రాణం పెట్టాడు, విడిపించాడు, మంచిదే. అయితే చదువుకుంటూ వచ్చిన ఈ భాగములో ఏమిటి అని అంటే ఆయన మేపేవాడుగా ఉన్నాడు. మంచి మేత కలిగి, మంచి మేత తిన్నాయనుకో ఏం చేస్తాయి గొర్రెలు? పశువులు ఏమిస్తాయమ్మా? మంచి పాలు ఇస్తాయి బాగా. ఏ గడ్డి తినలేదనుకో ఈరోజు పాలు పిండడానికి పోతాం. పశువులతో చేయలేదమ్మా? చేసినారా లేదక్క? ఎవరెవరు చేసినారు పశువుల కాడ చెప్పండి? చేతులు ఎత్తండి, ఏం కాదులే. ఏమన్నా అవుతా? నేను చేసిన అవన్నీ చేస్తేనే అర్థమవుతుంది.
ఇప్పుడు కళ్ళం చేసినారంటే ఎవరికి చాలా మంది తెలిసి కళ్ళం చేసినారంటే చేసినామంటారు. చిన్నకట్టు కళ్ళం అంటే తీక్కాయ చేశారంటే ఎవరు తెలుస్తారు? నేల చెనక్కాయ చేసిన అసలు తెలుసు చాలా మందికి, పిల్లలకి ఇప్పుడు పుట్టేవాళ్ళకి. నేల శనక్కాయలు అంటే మనం చిన్నగుండా పై శనక్కాయలు తెలుసు, నేల శనక్కాయలు ఎవరు చూసినారు ఇక్కడ? చూడలే. ఇప్పుడు రూతు ఏం చేసిందమ్మా? అమ్మా పరిగేరింది. ఏరినారా పరిగా? చెప్పండి, చేతులు ఎత్తండి. ఏం సిగ్గా? నేను ఏరినా పరిగా, నాకేం సిగ్గు లేదు. ఎందుకు సిగ్గు? తప్పు చేస్తే సిగ్గుపడాలి తల్లి. దేవుని కొరకు యథార్థముగా నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నేను దేవునిలో నమ్మకం ఉంది. ఎందుకనంటే మా పెద్దనాయనకి బాగా పండిన తర్వాత ఏంటంటే అందరికి 10 పైసలు ఇచ్చినాడు. ఏమిటి? సినిమాకి పోయేదానికి. అందరికీ సినిమా టికెట్ 5 పైసలు, కొనుక్కునేదానికి 5 పైసలు, 10 పైసలు ఇచ్చినాడు. మా పెద్దనాయన 11 మంది పిల్లలు, అందరికి 10 పైసలు అలా ఇచ్చినాడంటే ఒకటి 10 పైసలే కదమ్మా. ఒకటి 10 పైసలు ఇస్తే నువ్వు కూడా పోతావరా చిన్నోడు అంటాడు నన్ను. అట్లా కాదు, నీ పిల్లలతో పాటు నేను కాదా? అప్పుడు అనిపించింది నా చిన్నతనం, బతుకుంటే ఎవరినే కానీ చెయ్యి, అదే లాస్ట్. ఇంకా అంటే అంత పట్టుదల. అంత ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు కష్టపడి సెలవులు వచ్చినప్పుడల్లా పని చేసేది, సెలవులు వచ్చినప్పుడల్లా పని చేసేది. అప్పుడు చేసిన పరిగే నాకు అర్థమైంది. అదే అక్కడ ఆ రూతమ్మ చేసినటువంటి పని. కనుక యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలదు. ఒక ఆయన ఇంతకుముందు చెప్పినా అనుకుంటా, ఒక ఆయన గడ్డి అమ్ముకునేవాడు, 2 రూపాయలు జీతగాడు, కరెంట్ ఆఫీసులో పనిచేసే 2 రూపాయలు జీతగాడు. అయితే దేవుడు దయదలిచి ఏమన్నాడంటే నన్ను లక్షాధికారం చేసినాడయ్యా అన్నాడు. మిమ్మల్ని కూడా అట్లా చేస్తాడు, మీరు దేవుణ్ణి అడగండి, అట్లా చేయకపోతే నా అంగి పట్టుకొని అడగండి అన్నాడు. ఇది ఎప్పుడు చెప్పినాడు? 90లో చెప్పినాడు. 90లో ప్రార్థన చేసినాను. 2 రూపాయలు జీతగానే చేస్తే మళ్ళీ నాకేంటి చేయవు నువ్వు? ఆ మనిషికి ఏం చదువులేదంటాడు, మళ్ళీ చదువుకొని నాకేంటికి చేయవని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అట్లే చేసినాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగ. ఉత్తు నోటి మాట కాదు, మరి కలగాలగా. కలిగి దేవుడు నిజముగా నీ కాపరత్వం కింద దేవుని దగ్గర నీ ఉన్నావా? దేవుని కాపరత్వము కింద ఉంటే తప్పనిసరిగా దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అందరికి మేలు కలుగుటకై మామూలుగా అన్ని సమకూడి జరుగుతాయి. కలిసి వచ్చే కాలానికి ఎట్లా పుడతాడు? నడిసొచ్చే కొడుకు ఎట్లా వస్తాడు? కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అని ఎట్లన్నారంటే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. వాడు కొడుకే ఒకసారి భూపెట్టుడు. చాలా మంది తల్లిదండ్రులు నేను చూస్తూ ఉంటాను, ఈడొచ్చే పెద్ద పెద్ద ఎంత భక్తుల్లాగా ఉంటారంటే, భక్తులే, వేటోళ్ళ గురించి కాదు, భక్తుల గురించే చెప్పేది, బోధించే వాళ్ళ గురించి కూడా చెప్తా. చాలామంది తల్లిదండ్రులకు ఏం చేయరు, లోబడరు, భూ పెడతారులే. ఒక ఆయనకి, ఒక భార్య భర్తలకి 1,00,000 రూపాయలు పింఛన్ వస్తుంది. భార్యకి 50,000, భర్తకి 50,000. వీళ్ళకి 2 కొడుకులు. ఈ 2 కొడుకుల్లో ఏం చేస్తారంటే మధ్యాహ్నం భూ ఒకడు పంపిస్తాడు, పొద్దున భూ ఒకడు పంపిస్తాడు. అది ఎంత పంపించేది? ఇంత. వాళ్ళు ఎంత తింటారు? ఇంత తింటారు. ముసలోళ్ళకి ముద్దాసలు అంటారే, ఎక్కువ తింటే అరగదు, తక్కువ తింటే చాలదు. అంటే వాళ్ళకి ఇంత ప్యాకెట్ చాలు, దండిగా అయితే ముసలోళ్ళకి ఇంత. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎవరు తీసుకుంటారు? వాళ్ళు తింటారా? తినేదే ముద్ద బువ్వ. ఈ ముద్ద బువ్వకు ఏం చేస్తారు? పంక్తులు వేసుకుంటారు, నువ్వు పెట్టు నేను పెట్టాను. అంత మాత్రమన్నా పర్వాలేదు, కనీసం 1,00,000 రూపాయలు చూసన్నా భూ పెట్టాను రా. నేను మా పిల్లలకు చెప్తుంటా, మీ నాయనకి 60,000 పింఛన్ వస్తుందిరా, కనీసం దాన్ని చూసైనా మీరు మీ నాయన మరసంగా చూసుకుంటారా అని చెప్తా ఉంటా. ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తుంటే దానికి కూడా కకృతి పడి వస్తూ ఉంటారు. ఆ ముసలామిని ఒకటి తన్ని పెడతా ఉన్నాడు, దానికి యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఇయ్యలేదని. నిజముగా తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత తప్పనిసరిగా ఎవరు తీసుకోవాలి? కొడుకులే తీసుకోవాల్సిందేమ్మా. బాగున్నప్పుడు నీ బిడ్డకి పెడితే పోయి ఆడిపోయి ఉండిపో అంటుంటారు. ఎవరు? తప్పు. ఇది నేను యథార్థముగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. ఎవడైనా ఎంత భక్తుడైనా తల్లిదండ్రులకు సరిగా లోబడకుండా, అన్నం పెట్టుకోకుండా, ప్రేమతో చూడుకోకుండా ఉన్నాను అని భక్తి సరి అయింది కాదు అని అర్థం. యేసు ప్రభు కూడా నిజంగా ఆయన అనుసరించాడు, ఆయన చేశాడు.
నేను కూడా అనుసరిస్తూ ఉన్నాను, తప్పనిసరిగా చెబుతూ ఉన్నాను. ఈరోజు కూడా మా అమ్మతో ప్రార్థన చేయించుకొని వచ్చినా మేము ఊరికే రాను. ఎక్కడైనా పోవాలంటే కూడా మా అమ్మకి చెప్తా, మా అమ్మతోనే తీసుకుంటాం, మా అలవాటు అది. నేను మా ఇంటిలో చెప్తా, నాదే కొన్ని ఒకే 2 మాటలు చెప్తా. మా దగ్గర అన్నదమ్ముల గొడవలు లేవు, మేము అందరు కలిసి ఉన్నాము. ఇంతకుముందు చెప్పినా అనుకుంటా మీకు, అత్త కోడళ్ళ గొడవలు లేవు, తోడ కోడళ్ళ గొడవలు లేవు, నాది నీది అనేది లేదు, ఇది మనది అనేది ఉంది. అటువంటి భావనతో ప్రభు బిడ్డలు ఉండాలా. మేమేం దేవదూతలు కాదు. నేను కొన్ని ఏళ్ళు మా అత్త మామూలతో మాట్లాడలేదు, ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు దర్శించిన తర్వాత సంపూర్ణముగా సమాధానముగా, నిన్న ఒక చోటుకి స్పెషల్ మీటింగ్ పోతే సేవకుల మధ్యలో ఏమయ్యా మామ అల్లుళ్ళు బాగుండారు అన్నాడు. అంత ఇదే మాట నేను చెప్పిన మాట చెప్తుంటే, అయ్యా మామ అల్లుళ్ళు సమాధానంగా ఉండారని చెప్పయ్యా నన్ను అంటున్నాడు మా మామ, నన్ను సేవకుడి దగ్గర. అంటే అంత మార్పు చెందిన వారుగా ఉండాలా. దేవుని ఆధీనంలో ఉండడం అంటే ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల్లాగా ఉండి ఇంటికి పోయినప్పుడు ఎట్లంటే ఎట్లా బతకడం కాదు. అట్లాంటి వాళ్ళు ఆయన ఆధీనంలో ఉన్నవారు. కనుక ఎందుకు అక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పబడుతూ వచ్చింది అంటే, ఈ ప్రభు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అన్నాడు. కాబట్టి ప్రభువే సాక్షాత్తు పౌలుకు దర్శనములో చూపిస్తూ వచ్చాడు. యేసుప్రభు శిష్యులు కూడా ఈ మాట చెప్పలేదు. అయితే యేసుప్రభును ఆయన శారీరకంగా చూడకపోయినా తర్వాత ప్రభువును సాక్షాత్తుగా తిరిగి లేచిన తర్వాత చూశాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడిన వ్యక్తి ఈ మాట చెబుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ కాపరి నిజముగా మన కాపరేనా? నిజముగా ఆయన మన కాపరి అయితే ఆయన కాపరత్వం కింద నిజముగా ఉన్నామా? ఆయన ఏం చేస్తాడంటే, ఎందుకు బలలో పాలు పొందాలి అని అంటే, ఎందుకు దేని గురించి అంటే, యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవా నాకు నేను సెలవిచ్చున్నది ఏమనగా, గొర్రెకు మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. ఈ బల్లలో పాలు పొందే వారికి తీర్పు తీర్చబడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదవండి. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. అంటే ప్రతి వారికి తీర్పు ఉంది. రక్షణ పొందని వారందరూ ధవళ సింహాసనం ఎదుట తీర్పు తీర్చబడ్డానికి నిలిస్తే, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఈ ప్రభు తీర్పు తీరుస్తాడు ఒక దినం. ఆ తీర్పులో నీవు నేను నిలవబడకుండా ఉండటానికే ఈ బల్లలో పరీక్ష చేసుకొని పాలు పొందాల. ఎప్పుడైతే బల్లలో పరీక్ష చేసుకొని పాలు పొందుతామో నీవు నేనేం చేపడతాం? ఒక్కొక్కటి మార్పు చెందుతాం. కాపురానికి వచ్చిన కొత్త కోడలకు అన్ని తెలియవు. రోజు రోజుకి అత్తది తెలిసే కొలది, మామూది తెలిసే కొలది, మొగుంది తెలిసే కొలది, ఆ అన్నదమ్ములది తెలిసే కొలది, రోజుకి ఏమవుతుంది ఆమెకి? రోజు రోజుకి అనుభవం వచ్చి మార్పు చెందుతుంది. మనము కూడా అంతే. ప్రభువును రుచించే కొలది, దేవునితో గడిపే కొలది, దేవుడు చెప్పినట్లుగా నడిచే కొలది కష్టంగా ఉంటుంది. నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. అంటే ఏమన్నాడు? గొర్రెల కొరకు నా ప్రాణం ఊరికే పోతుందా? ప్రాణం పోవాలంటే ఏం చేయాలా? రక్తమంతా బయటకు వస్తేనే ప్రాణం పోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే చంపితేనే ప్రాణం పోతుంది. అంతేనా అక్క? మరి యేసు ప్రభు నీ కొరకై నా కొరకై
నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి దాన్ని ఆశీర్వదించి ఏం చేస్తూ వచ్చినట్టు, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై చేయండి. నా శరీరముని ఇట్లా ముద్ద వేసి పిండి పడేసినారయ్యా, మీ కొరకు నేను ఇంతగా శ్రమ పొందాను, ఇంతగా హింసించబడ్డాను. మరి మనకు హింసలు కలిగితే, బాధలు కలిగితే, నొప్పి కలిగితే, అవమానం కలిగితే ఏం చేస్తాం? వెంటనే విరిగిపోతాము, తొలగిపోతాము, దూరం అయిపోతాం దేవునికి. మనము ప్రభులోనికి వచ్చిన దేవుని రాజ్యానికి ఊరికే వెళ్ళము. సునాయాసముగా దేవుని రాజ్యము దొరకదు. రక్షణ దొరికినంత సులువుగా దేవుని రాజ్యం దొరకాలంటే, దేవుని రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలంట? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో ఏం చేస్తూ వచ్చినాడు చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి, ఎప్పుడు దృఢపరిచినాడు ఆయన? మామూలుగా ఉన్నప్పుడు కాదు. ఎవరైనా అంత బాగున్నప్పుడు దండిగా మంచి మంచి మాటలు బాగా చెప్తారు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు అవమానంలో ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పగలుగుతావా? ఇదే మాట చెప్పగలవా? ధైర్యం ఉందా? నిజమైనటువంటి స్థితి ఉందా? ఆయన ఏం చేశారు? అంతియొకయ నుండి 19వ వచనంలో ఈ కొనయ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌల మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనను అని అనుకొని పట్టణమున వెలుపలికి అతనిని ఈడ్చుకొని పోయినారు, చచ్చిపోయినారని రాళ్లతో కొట్టి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. ఇప్పుడు ఏమంటా ఉన్నాడనంటే, వారు పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను రాళ్లతో కొట్టి ఈడ్చేసినప్పుడు ఎంత అవమానం ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. ఏం లోకంలో అందరు లేకుండా నీకోనికి అంత భక్తి ఏం అవసరమా అంటారు. అవసరమే, దేవుని కొరకు ఖచ్చితంగా నిలబడాలా. ఇప్పుడు ఆయన అంట ఉన్న మాట, శిష్యుల మనస్సులను దృఢపరచి. ఆయన అనుభవించినాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. అనుభవించి, అనుసరించి, దేవుని కొరకై జీవించి చెప్పాలా. ఈ పొద్దు ప్రేమించేవాడు రేపు ప్రేమించరు. ఒక సేవకుడేమో, ఒక పెద్ద సేవకుడు ఏమన్నాడంటే, మనుషుల దయ అంట పుసుకుమంటే గయ అన్నాడు. మనుషుల దయ పుసుకుమంటే గయ అని అంటే, ఇప్పుడు ప్రేమించడం రేపు ప్రేమించడం. ఆ మనిషికి అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాడు, అనుకూలం లేకపోతే ఇంక ఏంటంటే చెప్తా ఉంటాడు. అట్లాంటి స్థితిలో కూడా దేవుని ప్రేమను, దేవుని మనస్సును కలిగిన వారుగా ఉండాల. అదే ఆయన కాపరత్వం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలను అనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలను అనియు వారిని హెచ్చరించని. ఇది హెచ్చరిక మాత్రమే ఇక్కడ చెప్పేది మీకు. కాబట్టి దేవుని వాక్య ప్రకారము నీవు నేను అట్లాంటి శ్రమలు పొందుతున్నామా? శ్రమ అనేది రకరకాలు. శ్రమ కలిగితేనే మనిషికి శ్రమ కలుగుట నాకు మేలాయను, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని. శ్రమలు కలగడం వల్ల మనిషికి ఏమవుతాడంటే బాగా నాణ్యమైన రీతిగా మార్పు చెందుతాడు. కనుక నీవు నేను కూడా ఒక నాణ్యమైనటువంటి మంచి పనిముట్టుగా తయారు కావాలా. ఆయన కాపరత్వము కింద ఉండి ఆ రాజ్యములో ఉండేదానికి తగినంత స్థితిని కలిగి ఉండాల. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి టికెట్ ఇచ్చాడు, పాస్ ఇచ్చాడు, మంచిదే. ఇప్పుడు ఈ పాస్ తీసుకొని ఏం చేయాలి? మనం రిజర్వేషన్ చేసుకుంటాం, టికెట్లు దొరకమని ముందుగానే. ఇప్పుడు ఈ పాస్ తీసుకొని ఏం చేస్తారు? ట్రైన్ వచ్చే సమయానికి అన్ని సిద్ధం చేసుకొని పోతారా లేదక్క? చెప్పండి, మా గట్టిగా నోటితో చెప్పండి. పోతారు. మరి మనం కూడా అంతే. టికెట్ దొరికింది, మనకు పాస్ ఇచ్చాడు ప్రభు. అయితే మనకు కన్ఫర్మేషన్ కావాలా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండేది. ఇన్ఫర్మేషన్ తీసుకున్న నీవు కన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలా? నాది వెయిటింగ్ లిస్ట్లో ఉందా, ఆర్ఏసీలో ఉందా? నువ్వు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే నీ ఆర్ఏసీలో, వెయిటింగ్ లిస్ట్లో ఉండేవానికి, ఆర్ఏసీలో ఉండేవానికి
ఇద్దరికి ఏమిటంటే తేడా ఉంటుంది. ఆర్ఏసీలో ఉండేవాడు కన్ఫర్మేషన్ అవుతుంది, వెయిటింగ్ లిస్ట్లో ఉండేవాడు వెనక్కి అయిపోతాడు, ఉండదు, దొరకదు. ఇప్పుడు మనం ఆర్ఏసీలో ఉన్నామా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నామా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలా. ఆర్ఏసీలో ఉంటే వెరీ గుడ్, వెంటనే కన్ఫర్మేషన్ అవుతుంది. ఒక్కోసారి ఆర్ఏసీలో కనీసం లాస్ట్కి ఏం దొరుకుతుంది అంటే కూర్చొని పోయే కన్నా దొరుకుతుంది. అట్లా కూర్చునే చోటన్నా దేవుడి రాజ్యంలో దొరికితే చాలు. ఒకవేళ దొరకకపోతే అక్కడ పోవడానికి కాదంతే. ఇంకా ఈ ట్రైన్లో ఏదో టీసీ కూడా ఏదో ఒకటి చెప్పి పోవచ్చు, కానీ అక్కడ పోయేకి లేదు. ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అయితేనే. ఆ కన్ఫర్మేషన్ కోసమే ఇదంతా. అందరూ పాలు పొందుతారు ఇందులో. యవనస్తులు, నడి వయస్కులు, వృద్ధులు, పెళ్ళైన వారు, పెళ్ళి కానివారు, పెళ్ళి అయి ఒంటరిగా ఉన్నవారు అందరూ పాలు పొందొచ్చు. అయితే అందరూ పొందుతున్నారు. పొందిన వారందరూ అక్కడ పొందుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. ఇక్కడ పాలు పొందే ప్రతి వారు నిత్య జీవములో కనబడాలా, నిత్య జీవములో ఉండాలా. కనుక మన జీవితము ఎంతవరకు మార్పు చెందింది? అందుకే అన్నాడు 30 60 మిగిలింది 100 కావాలంటే ఏం చేయాలా? అదే ఆర్ఏసీ లేకొచ్చినాడు ఏం చేస్తాడు? 100 ఫలించాలంటే ఎవరైనా తిట్టినా కూడా కానిలేనా పోతాం. అట్లా ఇంట్లో భర్త అన్నాడు అనుకో, మొగుడు కాబట్టి తప్పుదు లేని ఏదో తిట్టుకుంటారు, కొన్నిసార్లు లోపలే తిట్టుకుంటారు. మళ్ళా తిట్టుకునింది కాదని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చెప్తారు. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తే పర్వాలేదు, సంతోషము. పక్కన అక్క మీ అన్న సామాన్యుడు కాదక్క, మామూలుగా చెప్తాడు వాక్యం ఇట్లే నిలబడి వనేసి వనలాగా. ఆయన కిందికి పోయి చూస్తే మీకేం తెలుసు, పొందే నాకు తెలుస్తుంది అని అంటుంటారు. ఈ అమ్మ అంతే, చెప్పిన అమ్మ అంతే, ఇన్నయమ్మ అంతే. ఈ అమ్మ మొగుడు అంతే, ఆయమ్మ మొగుడు అంతే, అందరి మొగుళ్ళు అంతే. ఏమో ఇప్పుడు ఎంత ప్రేమిస్తారంత ఈ కుటుంబంలో జరుగుతాయి లేదమ్మా. ఇంతవరకు పెళ్ళి అయిన కాటువంటి నేను నా భార్య ఎప్పుడే కానీ ఒక్క మాట అనుకోలేదన్నా. మీరు చిలకా గోరింకలాకుండా ఉన్నాం వాళ్ళు చెప్పండి. చిలకా గోరింకలాగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి. ఎవరు లేరు, ఉండరు అసలు. చిలుకలు చిలుకలే ఉంటాయి, గోరింకలు మరి చిలకా గోరింకలాగానే ఎందుకన్నారు? మీరు బాగా గమనించండి. ఇప్పుడు చిలుకలు చిలుకలే ఉంటాయి, గోరింకలే ఉంటాయి, చిలకా గోరింకలాగా ఉన్నాయని ఎందుకన్నారు? అంటే కలర్ రంగులు. మన సంసార జీవితం కూడా రంగులు ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. సంతోషం వచ్చినప్పుడేమో కురాకు తెచ్చుకొని తినేదారు వారానికి 2 సార్లు, మంగళవారము శుక్రవారము. సంతోషం వచ్చినప్పుడు కురాకు చెప్పు. అమాస వచ్చినప్పుడు నాగలమాస ఏమంటారు అప్పుడు ఆ నెలది తినరు. 2 రూపాయలు కేజీ ఎంత తెచ్చుకొని తినిందే సంతోషం అంటే. లేకపోతే ఏం తిన్నా ఆదివారం 10 కురాకు తెచ్చుకున్నారు లేదు. ఎంతమంది తెచ్చుకున్నారు అక్క? ఇంటికాడ తెచ్చుకురాలేదు. ఇంకా తెచ్చుకోకుండా వాళ్ళంతా చేయొద్దండి. తెచ్చుకోకుండా వాళ్ళు బా ఎంత ధన్యులక్క. అబ్బా చాలా సంతోషం. నేను కొన్ని సంవత్సరాలైంది ఆదివారం అని అసలు ఆ మాట ఎత్తకూడదని. ఎందుకంటే వండుకునేదానికి చాలా టైం పోతుంది, తీసుకొచ్చేదానికి నాకు టైం వేస్ట్, వండేదానికి వీళ్ళకి టైం వేస్ట్. వండినాక ఎట్లుందో ఆడ వాకింగ్ చెప్పినా బల తీసుకున్నా ఇక్కడే ఉంటుంది మనసంతా. ఇదంతా ఏంటికి? అది తెచ్చుకోకుంటే పీడాబాయి కదా. అట్లా ఎంత మంచోనికైనా నాకు పనులు నమ్మలేదానికి చాలా ఇబ్బంది. ఆ ముక్క తెచ్చినప్పుడు ఎట్లుంటుందంటే ఒరే దూరంగా పోయి తినండిరా అంటే నువ్వే దూరంగా పోతున్నావు నేను అంటారు మా పిల్లలు. అంటే ఇది నేనేం చెప్తున్నానంటే తినాలనేమో ఆశ, మంచివాని మనసు మాంసం కాడు తెలుస్తుంది అండి. ముక్క దగ్గర వద్దులన్నట్ల ముక్క వేసినట్లు తింటూనే ఉంటాడు, మళ్ళీ వద్దులన్నా అంటూనే ఉంటాడు. అంటే లోపల అనిపిస్తుంది, పండ్లేమో ఒప్పుకోవు, పండ్లేమో కావాలంటే పండ్లేమో వద్దంటాయి. ఎందుకంటే కంటితో చూస్తూ ఉంటాడు, పళ్ళు కదా నమ్మలినట్ల నొప్పి అయ్యేది. కనుక మనము ఏ స్థితిలో ఉన్నాము పరీక్ష చేసుకోవాలా. నిజముగా ఆ పరీక్ష చేసుకోవటానికే ప్రభు నా మందను గురించి చెప్తా వచ్చాడు. యెహెజ్కేలు 34:17 ఏమంటూ వచ్చాడంటే గొర్రెకును పొట్టేలుకును
గొర్రెకును మేకపోతుకును ఏం చేస్తాడంట? భేదము కనుగొంటాడు. ఇక్కడ రక్షణ పొందిన మనం అందరము ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ రాస్తారు, అందరూ రాస్తారు పరీక్ష. 10th క్లాస్ అంటే తర్వాత ఈ పరీక్ష రాసేవాళ్ళు ఏ దానికైనా, ఇంటర్మీడియట్ రాసేవాళ్ళు, డిగ్రీలు రాసేవాళ్ళు, టెట్ రాసేవాళ్ళు, డిఎస్సి రాసేవాళ్ళు, రాసిన వాళ్ళు అందరూ పాస్ అవుతారా కారా? అక్క అందరైతే ఇంక అందరికి ఉద్యోగాలు, అందరికీ ఇంకేమే, అందరూ పాస్ అయినారనుకో ఏమో జరిగింది అంటారు ఖచ్చితంగా. ఏమో మోసం చేసినారా ఇల్లు పైన అని అంటారా లేదా? కాబట్టి కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. అన్న 10 మార్కులు పోయిందన్న అంటాడు ఒక ఆయన. నిజమే, ఉద్యోగము 10 మార్కులు పోతే ఎవరికైనా బాధే, చాలా బాధ. ఇంకొక మనిషి అంటే 1 మార్కులో కాదని నేను 10 మార్కులు పాస్ అయిపోయినా నాకెంత బాధ ఉంటుంది అంటాడు. ఫస్ట్ వీళ్ళందరూ చెప్పుకోముందేమో అన్న 5 మార్కులు వచ్చింటే బాగుండేదన్న, 5 మార్కులు ఫెయిల్ అయ్యాను అంటాడు. ఈ మనిషి ఊరికే ఇంటా ఉంటాడు. ఇంకొకడు 3 మార్కులు అంటాడు, ఇంకొకడు 2 మార్కులు అంటాడు, ఇంకొకడు 1 మార్క్ అంటాడు. లాస్ట్కి 1/2 మార్క్ వచ్చినాడు ఇంకెంత నొచ్చుకుంటుంటాడో. ఈయనకేం సంతోషం అంటే నాకంటే ముందు వాళ్ళంతా ఫెయిల్ అయినారులే, నేనే ముందు లేరని అనుకుంటా ఉంటాడు. వీడు 5 మార్కులు వచ్చినాడు ఏమనుకుంటాడు అని అంటే, నేనన్నా 5 మార్కులు 1/2 మార్క్ వచ్చినాడు వాడు పాస్ కాలే, వాడు భలే బాగా చదువుతూ ఉండే అని అంటాడు. అంటే ఫెయిల్ అయిన వాళ్ళంతా ఒకరి మీద ఒకటి ఇట్లా చూసుకుంటుంటారు. ఫెయిల్ అయిన వాళ్ళంతా చూసుకుని మాట్లాడుకునే స్థితి ఇది. అట్లుండకూడదు. మనము 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించదాని కొరకై నన్ను ప్రభు ఏం చేస్తూ వచ్చాడంట? నిజముగా ఆయన ఇక్కడికి నడిపించాడు. ప్రకటన గ్రంథం సమయం కొంచెమే ఉంది, 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం 17వ వచనం. ఏలయనగా సింహాసనము మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ భూమి మీద శ్రమ కలిగినప్పుడల్లా, కష్టము కలిగినప్పుడల్లా, బాధ కలిగినప్పుడల్లా, అవమానం కలిగినప్పుడల్లా మనుషులకి ఎంత నొప్పి కలుగుతుంది మన మనసుకు. ఇవన్నీ కూడా మన ప్రభు అన్ని విధాలుగా అనుభవించాడు. మన కాపరి అయినటువంటి గొర్రెపిల్లగా వచ్చిన మన ప్రభు నిజముగా మన ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడుగా ఉన్నాడు. కాపరిగా తల్లి ఉందనుకో, తల్లి దగ్గరికి పోయి బాధపడుతూ ఉంటే తల్లి ఏం చేస్తుంది? నిన్న ఒక ఆమె ఉంది, ఒక హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయింది. ఆమె కొడుకు R&Bలో పెద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక్కడే కొడుకు, 6 అడుగులు ఎత్తుంటాడు, బాగా అజానుభావుడు, తను చాలా హైట్గా ఉంటాడుగా, పైన ఉంటాడు. ఒక్కడే కొడుకు, చాలా కోట్ల ఆస్తుంది వాళ్ళకు, మా ఊర్లోనే. కానీ ఈ ముసలామెకు ఆయన చనిపోయినాడు, సంఘ పెద్దగా ఉన్నాడు, అద్భుతంగా ఆయన జీవించేవాడు. సరే, ఆమె దాదాపు 80 సంవత్సరాలు పైబడింది. నాయన ఒనేసిమ, ఈ మాట ఎక్కడుంది నాకు గుర్తుకు రావడం. ఆమెకి ఎప్పుడు ప్రశ్న వచ్చినా పుస్తకం రాస్తుంది ఆమె. ఆ ప్రశ్నలు దొరకపోతే నాకు ఫోన్ చేస్తుంది ఎప్పుడైనా. సరే, ఈ మాట ఎక్కడుందంటే మా పలానా చోటును చూడండి అంటే అని చెప్పిన. ఏం చేస్తావు నాయన, ఎవరు ఆ పప్పు తీసుకొస్తారంటే ఎవరు లేరని అంటుంది. అంటే ఈ వృద్ధాప్యంలో కొడుకులేమో భీమవరం ఆయన కొడుకు, ఆమెమో ఇక్కడ, ఇండ్లేమో బాడుగులు ఎవడిస్తున్నారో తెలీదు. అంటే అందరున్నారు కానీ ఆమె ఒంటరిగా ఉంది, ఆదరించేవారు లేరు, పూట అన్నం పెట్టి ముద్దుగా పలకరించేవారు లేరు. అయితే ప్రభు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. మనకు అర్థం కాదు. నిజముగా ఈ ప్రభు మన కంటి తుడుపును తుడిచేవాడు. ఎంతైనా కష్టాలు రాని, ఎన్ని శ్రమలైనా రాని. ఆ సహోదరుడు, మన సేవకుడు, మీ సేవకుడు అన్న బాబుకి ఇట్లా జోసెఫ్కి ఇట్లా అయిందన్నా అని అన్నాడు. నేనేం చెప్పినానంటే, ఒక 20 రోజుల అవతల ఆయన హాస్పిటల్లో చేర్పించినారన్నప్పుడు ఏం చెప్పానంటే, తమ్ముడు అది చిన్నదేలే, ఏది అపెండిక్స్ ఆపరేషన్ చిన్నది, నేను నా బాబు కూడా చేయించిన చిన్నది అంటే, ఆ చిన్నది అయిపోయింది 2 సార్లు చేయాల్సి వచ్చింది ఆయనకు, జోసెఫ్కు. మళ్ళీ తర్వాత ఏం 10 రోజులు అయింది, సహోదరుడు ఏం మాట్లాడలేదని ఆయనకు ఫోన్ చేసిన. మళ్ళీ దాదాపు 10 రోజులు 13 రోజులు అయింది. ఫోన్ చేస్తే, అన్న ఇట్లా పంది తగిలించిందన్న, నాకు షోల్డర్ ఇదైంది అని అన్నాడు. అయ్యో నేను వెంటనే చాలా బాధపడ్డా. అయిన తర్వాత, అన్న మీరు ఆదివారం పరిచయకి వెళ్ళారు, సరే వస్తాను సహోదరుడు అన్న. ఆమె కూడా, నేను కూడా అన్నకి ఇట్లా అయింది కదా, సరే చూద్దాం పదా అని వచ్చింది.
అంటే ఏం చెప్తానంటే, ఎక్కడున్నా మనం ప్రభువు ప్రార్థన చేస్తూ ఉంటే గొప్ప అపాయాల నుండి, ప్రమాదాల నుండి కాపాడుతూ ఉంటాడు. రకరకాలైన పరిస్థితులు ఎట్లాంటివైనా సరే వాటన్నిటి నుండి దేవుడు ఆదరించేవాడు, కరుణించేవాడు, ఆదుకునేవాడు. నిజముగా ఈ ప్రభు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, త్వరగా కొన్ని మాటలు, నాకు కొన్ని నిమిషాలే ఉన్నాయి. 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును, ప్రతి మంచి విషయములో మంచి పోరాటం పోరాడాల, మంచి విషయము, మంచి విశ్వాస జీవితం కలిగి ఉండాల, మంచి జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండాల. ఎన్ని ఇబ్బందులైనా కలిగిని, ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, ఇక్కడ అన్నాడు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ రావాలా. ఈ గొప్ప కాపరి ఎన్ని గొప్ప శ్రమలు పొందుతూ వచ్చాడు, ఎన్ని రకాల నిందలు పొందుతూ వచ్చాడు, ఎంతగా కొట్టబడుతూ వచ్చాడు. ప్రభును మాటి మాటికి మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలా పాలు పొందినప్పుడెల్లా. ఆ పౌలు కూడా అట్లా జీవించాడు. ప్రభు ఏవైతే కొదువుగా ఉంచిపోయాడో ఆ కొదువైన వాటిని నా శరీరము ద్వారా నేను నెరవేరుస్తూ వచ్చానన్నాడు. పౌలు పొట్టివాడనుంది, తర్వాత కంట్లో ఎప్పుడు నీరు గారుతాయని చెప్పబడింది. పౌలు గూనివాడని చెప్పబడింది. కానీ చాలా ఎక్కువ పండితుడు, ఎక్కువ చదువుకున్నవాడు, దేవునిలో దిట్ట. పొట్టివాడే కానీ చాలా గట్టివాడు, దేవుని కొరకై అంత ఖచ్చితముగా జీవించినవాడు, దాదాపు 14 పత్రికలు రాసినవాడు. యేసు ప్రభు అంటే పౌలు, పౌలు అంటే యేసు ప్రభు అన్నట్లుగా చూపించిన ఏకైక మహాభక్తుడు ఆయన. ఆయన చెప్పింది ఏం చెప్పినాడు ఆయన? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. భూమి మీద ఆ మాట చెప్పాలంటే మాటలు కాదు, సామాన్యమైన మాట కాదు అది. ఆ ప్రభువును పోలి నడుచుకున్నట్లుగా పౌలు పోలి నడుచుకోవాలని ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి మంచి విషయములో దేవుడు తన చిత్తాన్ని మన ద్వారా జరిగించుకోవాలని కోరుతా ఉన్నాడు. అది వ్యక్తిగతంగాను, కుటుంబముగాను, సంఘముగాను. కాబట్టి దీని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు తప్పిపోతాం, తొలగిపోయేదానికి ఛాన్స్ ఉంది. అయితే దేవునిని మాటి మాటికి వచ్చాయా, నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించయ్యా అని వేడుకున్నప్పుడల్లా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆదరిస్తూ ఉంటాడు, కరుణిస్తూ ఉంటాడు. అట్లా ఎప్పుడైతే మనము పొందుతూ దేవుని దగ్గరకు వస్తామో మనలో కలిగే మార్పు ఏమిటో తెలుసా? 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక చూడండి, 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్న. అంత గొప్పగా తెస్సలోనికై వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాళ్ళు తొణకడం లేదు, బెదరడం లేదు, తొలగిపోవడం లేదు, దేవునికి దూరం కావడంలే. చదువు తల్లి, మళ్ళీ చదువు. ఆ మాట చాలా అర్థసహితమైంది. మళ్ళీ చదువు ఆ మాట. అందువలన దానికి ముందు మాట, దేవుని కొరకు కాదు, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. దేని కొరకు ఈ శ్రమలన్నీ పొందాలంటే దేవుని రాజ్యం కొరకు. కాబట్టి దేవుని రాజ్యముకు దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులుగా ఎంచబడి నిమిత్తం శ్రమలు పొందాల. ఈ శ్రమలు పొందితేనే, అవమానం పొందితేనే, నిందలు పొందితేనే, బాధలు పొందితేనే మన దేవుని రాజ్యములో ఏం చేయబడతాం? దేవుని రాజ్యానికి అర్హత, యోగ్యులుగా చేయబడతాం. అది ఈ ప్రధాన కాపరిలో ఉన్నటువంటి గొప్పతనం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎప్పుడైతే దేవుని కొరకు ఈ రీతిగా మనము జీవిస్తూ వస్తామో ప్రభువు ఒక దినమున ప్రత్యక్షమవుతాడు. అది తప్పనిసరిగా. ఇదే మాట ఏమని చదువుతూ ఉన్నామనంటే చూడండి, ఇదే మాటకు సంబంధించిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27, 28. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను అని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకేసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. పాపము లేకుండా రెండవసారి అంటే పాపమై మొదటిసారి ప్రత్యక్షమైనని కాదు. పాపము లేని దేవుడు, పాపరహితుడైన దేవుడు నీ కొరకు నా కొరకు పాప సహితుడుగా పాపాన్ని భరించాడు. ఆయనలో ఏ పాపము లేదని రాయబడింది. అయితే నీవు నేను అట్లు విడుదల పొందినాము. విడుదల పొందినటువంటి వారి కొరకు, వారి రక్షణ కొరకు ఏం చేస్తాడంట, ఇప్పుడు రెండవసారి ప్రత్యక్షమవును అని రాయబడింది. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏమనుందంట, వాడబారని మహిమ కిరీటము. ఎవరికి పొందేది కిరీటము? అక్క స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక బహుమతి ఇస్తారు అమ్మా. స్కూల్ ఫస్ట్ వచ్చినారనుకో, కాలేజ్ ఫస్ట్ వచ్చినారనుకో, కాలేజీలో మిగిలిన పైన డిగ్రీ వాళ్ళు ఏం చేస్తారంటే పైన బీటెక్లో కానీ డిగ్రీలో కానీ ఫ్రీగా మేమే చదివిస్తామని అన్నారు. ఒక అమ్మాయి మనం చూశాను, 600కు 600 వస్తే ఆ పాపను మేము చదివిస్తామని కాలేజీ వాళ్ళే ముందుకు వచ్చారు. ఎందుకు? ఫస్ట్ వచ్చినందుకు. ఫస్ట్ వచ్చే వాళ్ళకి అన్ని బెనిఫిట్లే. గ్రీన్ పాస్ ఉందనుకో రైల్వేలో, వానికి ఎక్కడికి పోయినా ఏసీ కోచ్ ఇస్తారు. హాస్పిటల్కి పోతే అన్నీ ఏంట సూపర్ స్పెషాలిటీ, అన్నీ స్పెషల్గా చూడాలా. వానికి ప్రత్యేకమైన ఒక రూమ్ ఇస్తారు. మేము ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నానాడా, నీ క్లాస్ ఫస్ట్ కాదు, క్లాస్ 4లో నీకు జనరల్గా ఉంటాం, వాళ్ళు క్లాస్ ఫస్ట్లో ఉంటారు. గ్రీన్ పాస్ ఉండే వాళ్ళకి చెప్తా. అంటే ఫస్ట్ వచ్చేవానికి అన్నీ కూడా మొట్టమొదటి స్థానాలు ఉంటాయి. నాకేమి లేదు, అన్నిట్లో నేను ఫెయిల్ అయినా ఫస్ట్లో ఉండాలంటే ఎట్లా ఇస్తారు? ఎట్లా? అందుకే 30 అంతలు 60 అంతలు 100 అంతలు అనేది. 100 అంతలుగా ఫలించే వానికి అన్నిటిలో కూడా ఏముంటుందంటే చాలా గొప్పవి ఉంటాయి. కాబట్టి ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడంట, వాడబారని మహిమ కిరీటం. మామూలు కిరీటం కాదు, మహిమ కలిగిన కిరీటం. ఈ భూమి మీద గొప్ప స్థాయిలో ఉండి ఒక ఆమె ఉందంట. ఆయన చెప్తూ ఉంటాడు చూడు, జయరాజన్న, ప్రొఫెసర్ జయరాజన్న చెప్పేవాడు. ఆ పైలట్, విమానము నడిపే పైలట్ సమయం దొరికినప్పుడు హెబ్రోన్లో వచ్చి ఏం చేసేవాళ్ళంటే టాయిలెట్లు కడిగిపోతుందంట. ఆయన కూడా టాయిలెట్లు కడిగిపోదంటే బాత్రూములు అడుగుతారు. ఎవరైనా ఎప్పుడైనా అడిగినారా? మందిరంలో అడిగినారా? మందిరంలో ఆమె ఏం పైలట్? ఆమె విమానం నడిపే వ్యక్తి. విమానము నడిపే వ్యక్తి బాత్రూములు కడిగితే ఆటో నడిపే కూడా రాదు మనకు సరిగా. మనం ఎంతుంటామంటే ఇంకబ్బా చెప్పడానికి వీలు కాదు. ఊరికూరికే అతిశయం, ఊరికూరికే డమ్మం ఏమీ ఉండదు ఆడ. ఒక మనిషి అంటా ఉండే ఇంతకుముందు, అంజనేయ అని. నేనంటే ఏమనుకున్నామని తెల్లంగా ఊరికి అది ఆ టర్కిట్టు వాళ్ళ ఊరికూరికి ఏగేసేది, ఇట్లా ఊరికూరికి ఏగేసి. నేనంటే ఏమనుకోలరా నిన్నే ఊరు పక్కన అంటుంటాడు. నేను అనుకుంటే ఆ రెడ్డి ఈ టవల్ చూసి డబ్బులు ఇస్తాడంట అప్పు. వాళ్ళు మాట్లాడే మొరటు భాష. ఈ టవాల్ చూసి ఇది అంజనేయదని, ఇది నల్లని కాదని ఆ రెడ్డి అప్పు ఇస్తాడంట. ఊరికూరికే ఈ డబ్బా ఎచ్చులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఎచ్చులన్నీ ఉండకూడదు. కష్టం వచ్చినా ఇతరులకు చెప్పుకునే స్థితి ఉండకూడదు. నువ్వు ఎంత బాధ పొందినా దేవునిలో నుండి తొలగిపోకూడదు. నీకు ఎన్ని రకాలైన అవమానాలు వచ్చినా అన్ని సహించుకుంటూనే ఉండాలా. నువ్వు ప్రేమను కలిగి ఉంటూనే ఉండాలా. నన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఏమనేవాడంటే, ఒక సేవకుడు ఒక అతను, నా ఎవరు ఏమనుకున్నా మనం ఎట్లుండాలంటే నువ్వు నేను చాలా సన్నిహితంగా ఉండాలనేవాడు. ఇప్పుడు ఆ మనిషి నా గురించి బాగా ప్రచారం చేస్తూ ఉంటాడు.
అన్న బాగుండవా ప్రైజులు అన్న అంటే బాగున్నాను దేవుని దయ వల్ల అంటాడు. నీకు ఒకరికే కాదన్న, దేవుని దయ అందరికీ ఉందన్న అంటుంటా. అంటే నేను చెప్తేనే ఇందాకనే ఒక భక్తుడు సేవకుడు చెప్పినాడు, మనుషుని దయ పుసుకుమంటే గయ. అతనికి అనుకూలంగా ఉంటే ప్రేమించి మాట్లాడు, తనకు అనుకూలం లేకపోతే మొదలు పెడతాడు. ఇంకా అట్లా మనుషుని స్థితి. కానీ ఈ ప్రభు మన కాపరి ఇట్లాంటోడు కాదు. అక్కడ మనం చదువుకుంటూ వచ్చాము. ఏం చదువుకుంటూ వచ్చామనంటే, మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు తన చిత్తము ఏంటంట, ఆ గొప్ప కాపరి ఏమంటాడంటే మంచి విషయంలో తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించుకోవాలి. ప్రతి విషయంలో అది కోరుతా ఉన్నాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా తన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటే ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తాడంట, వాడబారని కిరీటం ఇస్తాడంటే. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షునైన ఆయన వైపునకు. కాబట్టి ఎన్ని వచ్చినా దేవుని వైపుకు మళ్ళాల్సిందే. నిన్ననే ఒక చోటికి రాయదుర్గంలో ఒక కమ్ముళ్ళు ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకున్నందుకు ఆస్తి తగాదాలు వస్తే ఒకడే కొడుకుంటే ఆ కొడుకుని చంపేసినారు. ఆయన దేవుని కొరకు నమ్మకంగా జీవించేవాడు. నేను ఆయన కలిసి నాతో పనిచేసేవాడు. ఆయన మందిరం కడతా ఉంటే అన్న మీరు ఎవరు ఏం కథ అంటే అన్ని సాక్ష్యం చెప్పేవాడు. నిన్నటి దినాన వెళ్ళినప్పుడు ఆ అన్న ఉన్నాడా అంటే ఆ అన్న లేడు, లోకములో ఉన్నాడు అని అన్నారు. ఎంత నమ్మకస్తుడంటే అంత నమ్మకస్తుడు ఆయన. ఇంతే అన్నం తిని ఇంత పని చేస్తాడు. మనం ఇంత అన్నం తిని ఇంత పని కూడా చేయదు. రోజు చేసి అన్న చేసామని తప్పించుకొని పోయే స్వభావం అనేది. కనుక అనేకులు చాలామంది శ్రమలు కలిగినప్పుడు కష్టాలు కలిగినప్పుడు ప్రేమించే వాళ్ళే నీకు గాయం చేసినప్పుడు ఎట్లుంటుందంటే ఎందుకు గాని వచ్చినానా అన్నంత పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి టైంలో కూడా దేవుని వైపుకు మళ్ళితే ఇంకొకరు అట్లాంటి పరిస్థితిలో ఉన్న వారిని ఆదరించడానికి నీకు వీలవుతుంది. కనుక ఈ సమయంలో ఇంకా 3 నిమిషాలు ఉంది నాకు. నేను దాన్ని చూస్తుంటే దీన్ని చూస్తుంటే తేడా అవుతా ఉంది. 3 నిమిషాలు ఉంది, ఏమనుకోద్దండి చెప్పేస్తాను 3 నిమిషాలు ఎందుకు. కనుక నీవు నేను దేవుని కొరకై ఎంత మోతాదులో క్వాలిటీ కలిగి ఉన్నాం. మనకు క్వాంటిటీ కాదు కావాల్సింది, క్వాలిటీలే. క్వాలిటీ అంటే పాలలోకి ఇట్లా ఏలు పెట్టి ఇట్లా తీసినామనుకో, ఏలు కరుచుకుంటే గట్టి పాలు, కరుచుకోకుంటే కరుచుకునేటివి క్వాలిటీవి, కరుచుకోకుండా ఉండేటివి క్వాంటిటీవి. ఇప్పుడు మనకేం కావాలా? అది క్వాలిటీ. మరి క్వాలిటీ కావాలి. ఇప్పుడు క్వాంటిటీ ఉంటే ఏం చేస్తాము? దేవునిలో లేని వాళ్ళు, ఫలింపు లేని వాళ్ళు, దేవుని మనస్సును కలిగి వెంబడించలేని వారు, దేవుని కొరక శ్రమలు పొందటానికి ఇష్టం లేని వారు ఎంతమంది ఉంటే ఏం చేయాలా? అందుకే పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14, 13, 14లో ఏమని రాశారు అని అంటే చూడండి. 14వ వచనములో 13, 14 7వ అధ్యాయం 13వ వచనము 14వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఏం చేస్తున్నారంట? ఆయన ఆలయములో ఆయనను సేవిస్తున్నారు. అందరి చేత కాదు, దేవుని వైపుకు ప్రతి సమయంలో మళ్ళుకోవాలా. అదే మనం చదువుకున్నది 2:25లో. దేవుని వైపుకు మన ఆత్మల కాపరిది, ఆయన వైపుకు మనం ఎప్పుడూ మళ్ళుకుంటూ ఉంటే ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా? ఇక్కడ 7, 14, 13, 14లో పెద్దల్లో ఒకడు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను దర్శనం చూస్తూ ఉన్నాడు. తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు వాళ్ళంతా, కోటాను కోట్ల జనం. వాళ్ళని చూసినప్పుడు అయ్యా ఎవరు వీళ్ళంతా అనంటే అని ఆయన ఈయన అడుగుతా ఉన్నాడు. పరలోకములో ఉన్న దూత దర్శనం చూస్తున్నా బాప్తిస్మం ఇచ్చే యోహాను కాదు, శిష్యుడైన యోహాను చూడగా
చూచి అడగగా ఏమంటా ఉన్నాడంటే, అయ్యా నాకేం తెలుసు, నీకే తెలుసునంటే వీళ్ళంతా కూడా ఎవరు? మహాశ్రమల నుండి, ఎక్కడి నుండి? మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. మహాశ్రమలు ఆడ భూమి మీద పొందిన వాళ్ళు. భూమి మీద అంటే మనం అసలు శ్రమలే పొందడం. మహాశ్రమలు అంటే ఇప్పుడు కాదు, అంతిమ కాలంలో 3.5 సంవత్సరాల్లో జరిగిపోయేవి అవి మహాశ్రమలు. ఇప్పుడే పొందడం లేదు, అప్పుడే పొందుతాము. మణిపూర్లో పొందినప్పుడు ఒక భక్తుడు బోధించేవాడు ఏమన్నాడు తెలుసా? ఎందుకు గంటకు నమ్ముకుంటూ మా ఊరికే దేవుణ్ణి అనిపిస్తుంది అన్నాడు. ఎందుకు? ఈడ్చీడ్చి చంపుతున్నారు ఆడ. క్రైస్తవులుగా ఉన్నందుకు, దేవుని గురించి చెప్పినందుకు. మొన్న చూస్తూ ఉంటే ఒక ఆడపాపని, అవన్నీ వీడియోలన్నీ నేను డౌన్లోడ్ చేసుకుని అట్లే గుండె దడానికి చూడలేక అట్లా మూచేసిన దాన్ని. అంత ఘోరముగా కొట్టి చంపారు. అవి మహాశ్రమలు అంటే. మనం ఏమేం పొందడంలే. ఆదివారం అయింది, చల్లగా పొద్దున్నే వస్తాము, ఇక్కడ టిఫిన్ తింటాము, మధ్యాహ్నము బల్ల ఇస్తారు, హాయిగా ఏదో వాక్యం చెప్తారు, మళ్ళీ తింటాము, మళ్ళీ మందిరం అయిపోయిన తర్వాత బూ తింటాము, ఇంటికి పోయినాక కురాకు తింటాము, రాత్రి అయితే చల్లగా పండుకుంటాము. ఇంకేమేం బాధ ఉంది? ఇది మన పని. ఏమన్నా బాధ శ్రమ ఏం దేవుడు మాకే పెట్టాలన్నా, అన్నీ మాకే రావాలన్నా ఇవన్నీ అనుకుంటూ ఉంటాం మనం. మనకే మనుషులు కాకపోతే మాటలకు వస్తాయి అంటారు పెద్దోళ్ళు. ఎవరికి రావాలా? మనుషులకే రావాలా. రోజు రోజు ఎంత నొప్పి కలుగుతూ ఉంటుంది. అందుకే ఎవరికైనా కూడా విరిగి నలిగిన హృదయం అర్థం కావాలంటే ఒక రోగం వచ్చిందనుకో బాగా అర్థమవుతుంది. రోగం వచ్చిందనుకో మాటి మాటికి దేవుని దగ్గరికి పోతాం. బాధ వచ్చిందనుకో మాటి మాటికి దేవుని దగ్గరికి పోతాం. శ్రమ వచ్చిందనుకో మాటి మాటికి కడుపు నిండిపోతాం. కడుపు నిండా ఉందనుకో మధ్యాహ్నం ఒక రకము, రాత్రి ఒక రకము, నాడు ఒక రకము, నాడు ఒక రకము, ఇట్లా దినదినము రకరకాలు తినేవానికి ఏమర్థమవుతుంది? ఏమి లేకుండా ఉంటే అప్పుడు దేవుడు అర్థమవుతాడు. అప్పుడే నిజమైనటువంటి శక్తి, దేవుని శక్తిని పొందుకునేవారుగా ఉంటాం. కనుక అంటే అన్ని ఉన్నోళ్ళు దేవునిలో లేరని కాదు నేను చెప్పడం. దేవునిని ఎంతగా రుచించాలి అని అంటే ఏమీ లేనప్పుడు ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని దగ్గరికి మాటి మాటికి వెళ్ళే కొలది దేవుడు ఎంతగా నన్ను చేరదీసి ఆదరించి ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. నేను చెప్తేనే ఆ అమ్మ 80 సంవత్సరాల అమ్మ అని అంటేనే చెప్తూ ఆమె ఎంత ఉంది, ఏం చేస్తామంటే అన్నీ ఉండి కూడా నీకేమీ లేదు, ఏం చేస్తామంటే నాయనా ఆ చిన్నోడు ఉన్నాడు కానీ ఏం చేస్తాం నాయనా, పాపం వాడు ఉద్యోగం చూసుకొని వాడి పిల్లలు చూసుకొని వచ్చేసరికి వానికే సమయం సాగడం లేదు. ఈమె ఒంటరితనంలో ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నా తన పిల్లల గురించి ఏమంటా ఉంది? జాలి కలుస్తూ ఉంది. అది తల్లి మనస్సు. ఒకని తల్లి వాణిని మరచును కానీ నేను మిమ్మను, తల్లికే ఇట్లాంటి మనసు ఉంటే మరిచిపోయే తల్లికే ఆ తండ్రికి ఎంత మనసు ఉండాలా? ఒకని తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తానన్నాడు. యెరూషలేములోనే దేవుని ఆలయంలోనే ఆదరిస్తానన్నాడు. కాబట్టి దేవుని ఇంటిలో ఆదరణ, నెమ్మది, తృప్తి. ఎప్పుడైనా సరే నీకేమైనా బాధ కలిగిందా, ఈ మందిరానికి దిక్కు చూసి ప్రార్థన చేయి. నీ ఇంట్లో నుంచి భక్తులు చేశారా లేదా? దానియేలు అదే పని చేశాడు. దేవుని మందిరపు దిక్కున కిటికీ తెరుచుకొని ప్రార్థన చేస్తూ వచ్చాడు. నువ్వు చేయట్ల ప్రార్థన, దేవుడు తీరుస్తాడు. నీకు ఎట్లాంటి శ్రమ అయినా సరే, ఎటువంటిదైనా అడుగు, దేవుడు నీకు తీరుతాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్ష చేసుకుందాం. మనము పరీక్ష చేసుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిన పాత్రలో ఉన్నది. ఒకవేళ పరీక్ష చేసుకోకుండా కానీ తింటే ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులను, చాలామంది. ఎవడైనను ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే జాగ్రత్త. దేవుడు తీర్పు తీస్తాడు. గొర్రెకు పొట్టేలకు, గొర్రెకు మేకలకు. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలోన ఏం చేస్తాడంటే 32వ వచనంలో గొర్రెలను లో నుండి మేకలను వేరు చేస్తాడు, మేకలలో నుండి గొర్రెలు వేరు చేస్తాడు. కాబట్టి మనము ప్రత్యేకమైన జీవితం. లోకములో నలుగురితో పాటు గుంపులో పోయిందనేది కాదు మంది. గుడ్డి జీవితం, గుడ్డి భక్తి కాదు మంది. ప్రభువు కొరకై నమ్మకముగా ప్రత్యేకించి ఎన్నైనా రాని దేవుని కొరకై సహనముతో ముందు కొనసాగే జీవితం. అప్పుడే ఆ కింది మాటలన్నీ ఉన్నాయి. గాఢంధకారపు లోయలు, ఆ ఒంటరితనము, ఆ శ్రమలు, కష్టాలు అన్నీ దావీదు రాశాడు. దావీదు ఊరికే చెప్పలే,
పిల్లనిచ్చిన మామ చంపడానికి తిరుగుతూ ఉంటే ఎట్లుంటుంది ప్రాణం? అట్లాంటి కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు పొందుతూ ఆయన సిద్ధపడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే స్థాయిలోకి వచ్చాడు. నీవు నేను కూడా ఇప్పుడు సిద్ధపడి దేవుని వాక్యంతో సరిచేయబడి దేవుని కొరకై దినదినము 1వ తరగతి నుండి 1వ తరగతిలోనికి రావడానికి ఫస్ట్ నర్సరీ కదక, ఎల్కేజీ, యూకేజీ 1, 2, 3, 4 అంటారు. మళ్ళీ తర్వాత 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇట్లా పై చదువులకి ఒకేసారి 10thలోకి ఏమి ఎవరు రారు, ఒకేసారి పై స్థాయిలోనికి ఎవరు రారు. అదే ప్రకారంగా నువ్వు రక్షణ పొంది ఎన్నేళ్ళయిందో తెలియదు. అయితే దేవుని కొరకు నేనేం చేసినాను? ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తుంది. పని చేయలేదు అనంటే 2 కారణాలు. దానికి ఆక్సిజన్ అందడం లేదు, దానికి రక్త ప్రసరణ లేదు అని గుర్తుపెట్టుకోండి. అది పని చేయలేదు అనంటే బ్లడ్ సర్క్యులేషన్ అయినా కాకుండా ఉండాలా, ఆక్సిజన్ సర్క్యులేషన్ అయినా కాకుండా ఉండాలా. ఈ 2 కాలేవంటే అది ఊరికే సచ్చిన స్థితిలో ఉంటుంది. విశ్వాసులు కూడా అట్లే ఉన్నారు అని అంటే నువ్వు ఈ 2 లేవు అని అర్థం. ఆక్సిజన్ లేదు, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఇవి లేదు అంటే మృతమైన జీవితమే, ఏం చేసినా లాభం లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళుగా పరీక్ష చేసుకొని ఆ బలలో యోగ్యముగా పాలు పొందుదాం. ప్రభు అట్లు మనల్ని సిద్ధపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము.